హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. చిరంజీవి ఈ సంక్రాంతికి మిస్ అయ్యారు. విశ్వంబర సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. అయితే నెక్స్ట్ అనిల్ రావుపూడితో చేస్తున్న సినిమాకి మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. 4 నెలల్లోనే సినిమా స్టార్ట్ చేస్తామని నిర్మాతే క్లారిటీ ఇచ్చారు. అయితే రిలీజ్ మరి అందరూ అనుకున్నట్టు పెద్ద పండక్కేనా? ఈసారి సంక్రాంతికి చిరంజీవి రావడం ఫిక్సేనా? చిరంజీవి ప్రెజెంట్ మూవీ విశ్వంబర ప్రొడక్షన్ లోనే ఉంది. ఫిక్షనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విశ్వంబర కంప్లీట్ కాకముందే చిరంజీవి తన నెక్స్ట్ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లే పనుల్లో ఉన్నారు. అనిల్ రావుపూడి కాంబినేషన్ లో చిరంజీవి చేయబోయే సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మేకర్స్. మరో 4 నెలల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత సాహు. 4 నెలల్లో సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పడంతో బాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారని ఆనందపడుతున్నారు ఫ్యాన్స్. అనిల్ రావుపూడి స్టైల్ కామెడీ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మెగాస్టార్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కలిపి క్రేజీ కమర్షియల్ మూవీని తెరకెక్కిస్తారని ఇప్పటికే అనిల్ రావుపూడి హింట్ ఇచ్చేశారు. అనిల్ రావుపూడి అసలే సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసేస్తారు. అందుకే ఈ సినిమా రిలీజ్ మీద ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అనిల్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాని సంక్రాంతి బరిలోనే దింపాలని డిసైడ్ అయిందట టీం. అనిల్ రావుపూడికి సంక్రాంతి బాగా కలిసొచ్చిన సీజన్. వరుసగా వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కొడుతూనే ఉన్నారు అనిల్. రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల ప్లస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాని జస్ట్ 3 నెలల టైంలోనే కంప్లీట్ చేశారు అనిల్ రావుపూడి. ఈసారి చిరంజీవి సినిమా కాబట్టి షూటింగ్ స్టార్ట్ చేశాక 8 నెలలు టైం ఉంటుంది కాబట్టి లీజర్ గా గ్రాండ్ గా మెగాస్టార్ రేంజ్ సినిమాని అనిల్ ఈజీగా చేస్తాడంటున్నారు జనాలు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి విశ్వంబర రిలీజ్ మిస్ అయిన చిరంజీవి ఇప్పుడు మిస్ అయిన నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని తేలియడంతో ఈసారి సంక్రాంతి హీరో చిరంజీవి అంటున్నారు ఫ్యాన్స్. అదిగో డేట్ ఇదిగో రిలీజ్ అంటారు. తీరా టైం వచ్చేసరికి అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ లో జనాల్ని పడేస్తారు. ఈ డైలమాలో నితిన్ లాంటి చిన్న హీరోలే కాదు, ప్రభాస్, చిరంజీవి లాంటి పెద్ద హీరోలు కూడా ఉన్నారు. ఇంతకీ అసలు వీళ్ల సినిమాలు రిలీజ్ చేస్తామన్నది ఎప్పుడు, రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేదెప్పుడు? సినిమా ఇండస్ట్రీలో అంతే, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకే కొన్ని సినిమాలు సినిమా అయిపోయాక ఆ టైంని బట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే మరికొంతమంది మాత్రం మంచి సీజన్ మిస్ అవుతుందని ముందే డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అలా రాజాసాబ్ కూడా రిలీజ్ డేట్ ఇచ్చింది. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ అని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. అబ్బా, ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందని ఆనందపడేలోపే మిగతా సినిమాలు రిలీజ్ డేట్లు ఇచ్చేశాయి. ప్రభాస్ లాంటి పెద్ద హీరో బరిలో ఉన్నప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ ఎందుకు పెట్టుకుంటాయి? రాజాసాబ్ రిలీజ్ అవ్వట్లేదు, అందుకే మిగిలిన సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయంటున్నారు జనాలు. అయితే అసలు సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందా లేక పోస్ట్ పోన్ అయిందా అన్న క్లారిటీ మాత్రం ఇంకా ఇవ్వలేదు టీం. మెగాస్టార్ మూవీ కూడా రిలీజ్ డైలమాలోనే ఉంది. ఈ జనవరి నుంచి పోస్ట్ పోన్ అయిన సినిమా మేలో రిలీజ్ అవుతుందన్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా రిలీజ్ గురించి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఒకవైపు విశ్వంబర విఎఫ్ఎక్స్ ని కంప్లీట్ గా మార్చాల్సి రావడంతో విశ్వంబర మేకి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని న్యూస్. స్టోరీ ఎంత బాగున్నా గ్రాఫిక్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే సినిమా ట్రోలింగ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని, టైం ఎక్కువైనా పర్లేదు బెస్ట్ క్వాలిటీతోనే విశ్వంబర్ని కంప్లీట్ చేద్దామని చూస్తోంది టీం. ఈ లెక్కన సినిమా మేలో కాదు కదా, డిసెంబర్కి కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు నెటిజన్స్. విజయ్ దేవరకొండ సినిమా కూడా రిలీజ్ డైలమాలో ఉంది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ ఫోర్స్ నిర్మాతలుగా పీరియాడిక్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. అంతేకాకుండా అదే రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. దాంతో విజయ్ సినిమా మేలో రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు సినిమా పోస్ట్ పోన్ అవుతుందని కానీ, పలానా డేట్ కి రిలీజ్ అని కానీ ఇంకా క్లారిటీ లేదు. నితిన్ సినిమాలు 2 మొన్నటి వరకు డైలమాలో ఉన్నాయి. అయితే రాబిన్ హుడ్ మొన్నీ మధ్యనే మార్చి 28న రిలీజ్ అని డేట్ ఇచ్చింది నితిన్ టీం. కానీ తమ్ముడు రిలీజ్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. లయా, నితిన్ కాంబినేషన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ తమ్ముడు శివరాత్రికి రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి సినిమా రావటం లేదని తెలుస్తోంది. మరి వచ్చేదెప్పుడో, అసలు రిలీజ్ డీటెయిల్స్ ఏంటో అన్నది మాత్రం అనౌన్స్ చేయలేదు టీం. కాతో మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ చేస్తున్నారు. దిల్రుబా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి ఈ నెల 14న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అందుకు డిజిటల్ ప్రమోషన్లు కూడా మొన్నటి వరకు స్పీడ్ గా చేసింది టీం. కానీ సడన్ గా ప్రమోషన్లు ఆపేశారు యూనిట్. దాంతో సినిమా రిలీజ్ కావడం లేదని ఫిక్స్ అయిపోయారు జనాలు. అయితే ఈ 14 నుంచి సినిమా ఎప్పటికి పోస్ట్ పోన్ అయ్యిందో, రిలీజ్ ఎప్పుడో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు టీం.
ఇలా స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు రిలీజ్ డైలమాలో కంటిన్యూ అవుతున్న సినిమాలకు క్లారిటీ వచ్చేదెప్పుడో. టిల్లుని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అంతలా రియల్ గా యాక్ట్ చేశాడు సిద్ధు. అయితే ఈసారి టిల్లుని మర్చిపోయే క్యారెక్టర్లో జాక్ గా రాబోతున్నాడు. బొమ్మరిల్లు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు చేసిన భాస్కర్ కంప్లీట్ మాస్ ఇమేజ్ ఉన్న సిద్ధుని ఎలా చూపించబోతున్నాడు? రిలీజ్ అయిన టీజర్ ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చింది? సిద్ధు జొన్నలగడ్డ సినిమా వస్తోందంటే జానర్ తో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా వెయిట్ చేస్తుంటారు జనాలు. టిల్లు రిలీజ్ అయి సంవత్సరమవుతున్నా ఇంకా ఆ సినిమాని గుర్తు చేసుకుంటున్న ఆడియన్స్ సిద్ధు నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలోనే జాక్ అనే క్రేజీ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు సిద్ధు. జాక్ టీజర్ హిలేరియస్ ఎంటర్టైనర్ లా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్ధు చేస్తున్న జాక్ మూవీ టీజర్ తో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. హీరో సిద్ధు అయినా హీరోయిన్ గా వైష్ణవి కూడా బాగా హైలైట్ అవుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ కి ఫ్రెష్నెస్ తో పాటు కెమిస్ట్రీ మీద అంచనాలు క్రియేట్ చేస్తోంది. అందుకే భాస్కర్, సిద్ధు, వైష్ణవి ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. సిద్ధు స్టార్టింగ్ లో లవ్ స్టోరీలు చేసినా మాస్ హీరోగానే ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అలాంటిది జాక్ లో అటు మాస్ ఇటు క్లాస్ కాకుండా ఇద్దరిని ఎంగేజ్ చేసేలా కనిపిస్తున్నాడు. టీజర్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్న సిద్ధు తన పంచ్లు, కౌంటర్లని మాత్రం కంటిన్యూ చేస్తూ అదే ఈస్తో సినిమా మీద హైప్ పెంచేస్తున్నారు. టీజర్ తో వైరల్ అవుతున్న జాక్ లో సిద్ధు టిల్లుని మరిపించే యాక్టింగ్ చేస్తున్నాడంటూ ఇప్పటికే సోషల్ మీడియా టాక్ స్టార్ట్ అయింది. మరి ఏప్రిల్ 10న థియేటర్లోకి వస్తున్న జాక్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి. మాట్లాడితే ఒక గోల, మాట్లాడకపోతే ఇంకో గోల. అసలు సోషల్ మీడియాకి మమ్మల్ని ఏదో ఒకటి ఆనందే నిద్ర పట్టదు అంటూ తలలు పట్టుకుంటున్నారు స్టార్లు. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా ఏదో ఒకటి పట్టుకుని ట్రోల్ చేస్తోంది సోషల్ మీడియా. విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండని ఎప్పుడూ ఆడుకునే నెటిజన్స్ కి ఈసారి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దొరికారు. అసలు వీళ్ళ ట్రోలింగ్ స్టోరీ ఏంటో చూద్దాం. సెలబ్రిటీలు మాట్లాడితే ఏదో ఒక విషయంలో ట్రోలింగ్ చేస్తారు. మాట్లాడకపోతే అసలు మాట్లాడలేదని ట్రోల్ చేస్తారు. అసలు ట్రోలింగ్ కి ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నారు నెటిజన్స్. లేటెస్ట్ గా అలా విశ్వక్ సేన్ దొరికాడు. విశ్వకి ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్లు చేయడం, ట్రోల్ అవ్వడం కొత్త కాదు. అలా ఈసారి కూడా దొరికాడు. ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ, స్పెషల్లీ బాలయ్య, ఎన్టీఆర్ తో బాగా క్లోజ్ గా ఉండే విశ్వక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిని ఇన్వైట్ చేయడంతో మకాం మెగా కాంపౌండ్ కి చేరిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే విజయ్ దేవరకొండ కూడా ఫుల్ గా ట్రోల్ అవుతున్నారు. మొన్న మధ్య విజయ్, రష్మిక కలిసి జిమ్ నుంచి బయటకు వస్తున్న టైంలో రష్మికకి విజయ్ హెల్ప్ చేయలేదంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. రష్మిక జిమ్లో యాక్సిడెంట్ అయి దాదాపు నెల రోజుల నుంచి కుంటుకుంటూనే నడుస్తోంది. చావా ప్రమోషన్స్ కూడా అలానే అటెండ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మికకి హెల్ప్ చేయాల్సింది పోయి విజయ్ తన దారి తాను చూసుకోవడంతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. పూజా హెగ్డే కూడా మరోసారి నెటిజన్స్ కి దొరికిపోయింది. అంతకుముందు సౌత్ ఆడియన్స్ గురించి మాట్లాడి ట్రోల్ అయిన పూజ ఈసారి తన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన అల వైకుంఠపురంలో సినిమాని తెలుగు అనకుండా తమిళ్ మూవీ అనడంతో ట్రోలర్స్ ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. అల్లు అర్జున్ మూవీ అందులోనూ 400 కోట్ల ప్లస్ కలెక్షన్లు రాబట్టి సెన్సేషన్ అయిన సినిమా, కెరియర్ లో పెద్ద సినిమా అయిన అల వైకుంఠపురంలో లాంటి సినిమాని తమిళ్ అని ఎలా అన్నావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. స్టార్లు కాబట్టి వీళ్ళందరికీ ట్రోలింగ్స్ కొత్త కాదు. కానీ ఈసారి నెటిజన్స్ కి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దొరికేశారు. చరణ్ ఫస్ట్ మూవీ చిరుత యావరేజ్ అని, తాను చరణ్ తో చేసిన మగధీరతోనే బ్లాక్ బస్టర్ కొట్టారని అల్లు అరవింద్ కామెంట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అల్లు అరవింద్ ని రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఏం మాట్లాడాలన్నా ఆచితూచి మరీ మాట్లాడాల్సి వస్తుందంటూ జాగ్రత్త పడుతున్నారు స్టార్లు. గ్రాండ్ గా తండేల్ సక్సెస్ మీట్, టైటిల్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన విజయ్, స్టార్ట్ అయిన డాన్ బాస్కో మూవీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చిన తండేల్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ ని మీడియాతో షేర్ చేసుకున్నారు టీం. తండేల్ మూవీలో రాజు క్యారెక్టర్ లో కనిపించడానికి ఫుల్ గడ్డం, జుట్టు పెంచిన నాగ చైతన్య సినిమా రిలీజ్ కావడంతో ట్రిమ్ చేస్తారని, ఇన్నాళ్లకు క్లియర్ ఫేస్ ని చూస్తానంటూ శోభిత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ని వచ్చే నెల 12న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మజాకా మూవీ మరోసారి పోస్ట్ పోనై ఈ నెల 26 శివరాత్రికి రిలీజ్ డేట్ ఇచ్చింది. మౌనికా, రాజ్ కుమార్ కాంబినేషన్ లో శంకర్ గౌరీ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న సినిమా అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.